డే 1 in Goa. సో ఎర్లీ మార్నింగ్ వెగేటా బీచ్ కి వచ్చేసాము. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది, ఎందుకంటే మేమిద్దరం తప్ప ఎవరం లేము. సో బీచ్ అంతా ఖాళీగా ఉంది. యా, చాలా పీస్ఫుల్ గా ఉంది. చిన్న వీడియో సెషన్ కూడా చేసాం మంచిగా. ఇట్స్ జస్ట్ ద టూ ఆఫ్ us అన్నమాట. సో వి స్టార్టెడ్ అవర్ డే విత్ దిస్ బీచ్ వ్యూ. చూడండి, ప్రశాంత్ అండ్ మాధురి అని రాసాము. సపరేట్ గా వీడియో కూడా తీసి పెడతా. యా హార్ట్ నేనే గీసా. రాసింది నేను. ఎస్. చిన్న ఫోటో సెషన్ తర్వాత అలా బీచ్ని చూస్తూ పీస్ఫుల్గా వి స్పెండ్ ఆ టైం. ఇవే మేము క్లిక్ చేసుకున్న పిక్చర్స్. కాఫీ లేకుండా నా డే అసలు స్టార్ట్ అవ్వదు. సో బీచ్ నుంచి వచ్చాక ఐ ఫెల్ట్ లైక్ హ్యావింగ్ అ కాఫీ. సో కాఫీ పెట్టేసుకొని నా డే స్టార్ట్ చేసేసాను. బీచ్ నుంచి ఇంటికైతే వచ్చేసాము. మేము బీచ్ నుంచి ఆన్ ద వేలో ఫ్యూ గ్రాసరీస్ అయితే కొనుక్కున్నాము, ఎందుకంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్ మిస్టర్ షెఫ్ ప్రశాంత్ చేయబోతున్నారు. ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు? సో చీజ్ ఆమ్లెట్ ఒకటి విత్ టోస్ట్. ఓకే. బ్రెడ్ ఆమ్లెట్. వావ్, నా ఫేవరెట్. ఓకే, థ్యాంక్ యూ మై లవ్. వెల్కమ్. ఎందుకు నువ్వు చేయాలనుకుంటున్నావు? నీకు ఇష్టం. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది బై మిస్టర్ షెఫ్ ప్రశాంత్. థ్యాంక్ యూ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. చాలా యమ్మీగా ఉంది. సో నాకైతే ఫుల్ ఆకలేసి వస్తుంది. సో మేము మా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ కలుస్తాం. బాయ్. మేమైతే రెడీ అయిపోయాం. బయటికి వెళ్ళే ముందు మీ అందరికీ మా స్టే చూద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. సో దిస్ ఇస్ ఆర్ స్టే ఫర్ నెక్స్ట్ 3 days. కమ్. సో ఇది లివింగ్ ఏరియా, చాలా స్పేషియస్గా ఉంది. ఐ మీన్ ఇద్దరికి సరిపోతుంది. సో దిస్ ఇస్ నైస్ బర్గండీ కలర్ సోఫా, చాలా బాగుంది. క్యూట్ క్యూట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి.
ద గేవ్ అ బిగ్ డ్రీమ్ క్యాచర్. చూడండి ఎంత బాగుందో, నా ఫేవరెట్ ఇది. సో లెట్స్ గో టు ద బాల్కనీ. దిస్ ఇస్ ద బాల్కనీ వ్యూ. బాల్కనీ నెంబర్ 1. చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ ప్లేస్. లుక్ ఎట్ దట్, అవర్ హ్యాపీ ప్లేస్. యా, ఇట్ ఈస్ అవర్ హ్యాపీ ప్లేస్. చిన్న సీటింగ్ ఏరియా కూడా ఇచ్చారు. సో లివింగ్ రూమ్లో ఒక క్యూట్ మిర్రర్ కూడా ఉంది. ఈ నా కోసమే. సెల్ఫీస్ దిగుతుంది మేడం. అవును. సో దిస్ ఇస్ ద మాడ్యులర్ కిచెన్. చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నాము. సో దర్ ఇస్ కెటిల్, అవెన్ అండ్ రెఫ్రిజిరేటర్ ఆల్సో. సో చాలా బాగా చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీస్తో అయినా. లెట్స్ గెట్ ఇన్ టు ద బెడ్రూమ్. సో ఇలా ఒక పార్టీషన్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ గుడ్. ఇది వచ్చేసి బెడ్రూమ్. లెట్ మీ షో యూ ద వ్యూ. బెడ్. And my most favorite place in our stay, this balcony. Come, let's go. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. This is our balcony. And morning మేము ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ తాగాము. So that is our entrance to our stay. And there's our car. సో వీఆర్ గోయింగ్ అవుట్ రైట్ నౌ. ఒక కెఫేకి వెళ్దామని ప్లాన్. ఏ కెఫేకి వెళ్దామని చెప్పేసి Yes, we'll decide on the way. So ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అవ్వలేదు. బెస్ట్ ఫుడ్ దొరికే ప్లేస్ అయితే కావాలి నాకు. నేనే షెఫ్ని. గోవాలో ఉన్న అన్ని కెఫెస్లో నేనే షెఫ్ని, మాస్టర్ షెఫ్. అంటే రివ్యూ బట్టి. సరే, లెట్స్ గో. ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ సర్చ్ మేమైతే మకానీ ఆన్ ద బీచ్ కెఫేకి వచ్చాము. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫుడ్ ఆర్డర్ ప్లేస్ చేసి మేమైతే అలా సన్సెట్ని ఎంజాయ్ చేసాము. మకానీ ఆన్ ద బీచ్ కెఫే చాలా బాగుంది. వి లైక్డ్ ఇట్ సో మచ్. ఫుడ్ కానీ అంబియన్స్ కానీ ఎవ్రీథింగ్ 5 out of 5 ఫ్రమ్ అవర్ సైడ్. We ordered French fries, pasta and pizza with few mocktails. Then అలా బీచ్లోకి నడుచుకుంటూ వెళ్ళాము. ఇట్ వాజ్ అ నైస్ ఈవినింగ్.
డిన్నర్ తర్వాత మేము పూల్ ఆడడానికి వెళ్ళిపోయాము. మాధురికి పూల్ ఆడడం రాదు, సో ఐ వాస్ టీచింగ్ హర్. ఫస్ట్ టైం అయినా షీ లర్న్డ్ ఇట్ సో వెల్. మంచిగానే ఆడింది. So that's it for today. We hope you liked the video. Thank you so much for watching and see you soon.